పర్సనల్ లైఫ్‌లో మీ మనసుని కలిచివేసిన, బాధపడిన అతి పెద్ద సంఘటన మీ జీవితంలో? చెప్పదలుచుకుంటేనే చెప్పండి. అంత కలిచివేసినవి లేదండి. ఎందుకంటే నేను ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా ఏదో రకంగా ఆనందాన్ని వెతుక్కోవడానికి ట్రై చేస్తాను కనుక ఎక్కువ పట్టించుకోను కనుక, అంటే ఇందాక మీరన్నట్టుగా పట్టించుకోను. పట్టించుకుంటే ఇంకా నాకు గుచ్చుకుంటుందనమాట. అది ఎవరికైనా గుచ్చుకుంటుంది. నేను పట్టించుకోకుండా ఉన్నవాడిని కాబట్టి ఎక్కువ గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకుని అంత లేరు కనపడలేదు. ఏం లేవు. పర్లేదు. నో ప్రాబ్లమ్ సార్. సార్ ఇప్పుడు మళ్ళీ సినిమాకొద్దాం సార్. ఇంతకుముందు మీరు చూసిన హాస్యం, మీరు పండించిన హాస్యం, ఇప్పుడు వస్తున్న హాస్యం నక్క, నాగలోకం అంత దూరం ఉంది. లిటరల్‌గా చెప్పాలంటే. అంటే జెన్‌జీ వచ్చారు కదా! రేపటి తరం వాళ్ళు. నేను ఎటెటో తిప్పుతున్నాను, ఒప్పుకున్నట్టు కాదు. ఆ! మీరు అంటుంటే నేను అంటున్నాను. ఒప్పుకున్నట్టు కాదు. నా క్వెషన్ ఇంకా అవ్వలేదు. క్వెషన్ అయ్యాక ఆన్సర్ చేస్తేనే మీరు ఒప్పుకున్నట్టు. సో ఈ జెన్‌జీ వాళ్ళకి ఇప్పుడున్న పరిభాషలో హాస్యం సరిగ్గా అందాలి అని అంటే అందుతోందా? అసలు అందాలంటే కాదు, అందుతోందా? సరైన పద్ధతిలో అందుతోందా? ఇప్పుడున్న హాస్యం ఎలాంటి హాస్యం? ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలంటే ఇదివరకు మా చిన్నప్పుడు ఒంటెద్దు బండి అని, లేకపోతే ఒక బస్ అని, ఒక రిక్షా అని, అది మా జర్నీ. అది ఆస్వాదించేవాళ్ళం ఆ జర్నీని. ఇప్పుడు ఆస్వాదించేది అది చక్కగా ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ ఎటు వెళ్ళిపోతున్నాం, ఇటు లిఫ్ట్ ఎక్కితే అక్కడ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఇది ఎక్కితే అది అక్కడికి క్యాబ్ ఎక్కితే అక్కడ 5 నిమిషాల్లో దిగిపోతున్నాం. షార్ట్ కట్లు అయిపోయి. సో కామెడీ అది కూడా షార్ట్ కట్టే. ఇప్పుడు ఇన్స్టెంట్ అలా చెప్పగానే అది బూతో నెయ్యితో ఏదైనా వెంటనే నవ్వు వచ్చేయాలి అంతే. నవ్వు రాకపోతే నవ్వు వెనకాల వేసేస్తున్నారు కదా, అని వాళ్ళే వేస్తున్నారు కదా. సో ఇంకా ఆ నవ్వుని చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. ఇందులో ఇప్పుడు ఆ జోక్కి నవ్వు వేస్తారు కదా, ఆర్ఆర్ మ్యూజిక్ లాంటిది, అది చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. అంతేగాని అది జోకా కాదనే లేదు. అది జోకా కాదంటే అన్ని ఒకే ప్యాటర్న్ అలా ఫట 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 హౌరా ఎక్స్ప్రెస్ లో అసలు ఎక్కడో స్టేషన్ లో బండి ఆగింది, కనీసం టీ తాగేమనో ఇడ్లీ తిన్నామనో ఆ మెమరీ ఉండాలి కదా. అసలు ఆ స్టేషన్ ఏంటో అలా వెళ్ళిపోతుంది, అలా విష్పాన్లో వెళ్ళిపోతుంది, తాటి చెట్లు కొబ్బరి చెట్లు అన్ని వెళ్ళిపోతున్నాయి. అవి రీల్ ఇలాగ ఇప్పుడు ఇలా వేలుతో తిప్పడమే తప్ప ఆ స్టేయింగ్ ఏది అంటే ఎంత తిప్పామనేది మాత్రం. ఈ చేతులు వేళ్ళు వంకరలు అయిపోతున్నాయి తప్ప ఆస్వాదించి ఇదేదండి. ఇదివరకు పిండి వంట వండుకుంటే గంట సేపు భోజనం చేసేవారు, అదన్నీ భలే ఉంది. ఇది ఏమైనా నీ చేతి వంటే వేరు, ఇలా ఎన్ని ఉండేవి అవి. ఇప్పుడు ఏది అసలు ఏం తిన్నామో తెలియదు, దేని తర్వాత ఏం తిన్నామో తెలియదు, ఏది వదిలేసామో తెలియదు. ఇన్స్టెంట్ అలాగా ఏమంటారు, మ్యాగీలాగా కామెడీని కూడా రెడీమేడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎక్కువ ఆశించడం కూడా కరెక్ట్ కాదు. ఇది కంపేర్ చేస్తే నేను ఎప్పుడు మా కామెడీ గొప్పది ఇది కాదు అని నేను అన్నాను. ఆ పాయింట్కి వస్తే మళ్ళీ ఒక కోట్ ప్రకారం నిన్న ఎలా జరగాలో అలాగే జరిగింది, ఈవేళ ఎలా జరగాలో అలాగే జరుగుతోంది, రేపు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోతుంది. నీకు ఇంత ప్రాప్తం ఉంటే ఈ రేవుకి వస్తుంది, అంత ప్రాప్తం ఉంటే ఆ రేవుకి వెళ్తుంది. ఈ జనరేషన్కి ఇంతే ప్రాప్తం అనుకుందాం, జంజాల్ గారి రోజుల్లో అంత ప్రాప్తం అనుకుందాం, ఇంకా పెంగళ గారు వాళ్ళ రోజుల్లో అంత ప్రాప్తం అనుకుందాం, రేపు ఇంకొకళ్ళకి ఇంతే ప్రాప్తం అనుకుందాం. ఈ ఇంతే మనకి వాళ్ళకి చాలా ఎక్కువ. ఎవరికి ఎంత ప్రాప్తం ఏదో ఎలక ఏనుగు మీద ఎక్కేసి ముక్కుతో పొడుస్తూ నేను పెట్టిందా కొంచెం మెల్లిగా పడవనా అందుట. అలాగా దీన్ని మనం ఏమంటారు, ఏదో తక్కువ చెప్పానా ఇంకా చెప్పనా అన్నట్టుగా బాగా చెప్పారు. ఇలా ఇప్పుడు ఈ జెన్జీ తర్వాత ఏమొస్తుందో తెలియదు, దాని పేరు ఏంటో తెలియదు కదా. కరెక్ట్. ఇప్పుడు జెన్జీ అనే పదం ఇప్పుడే పరిచయం. ఆ పేరు వాళ్ళు వీళ్ళని చూసి ఆ రోజుల్లో కామెడీ అండి అంటారు, ఆ జెన్జీ బ్యాచ్ మా రోజుల్లో అంటారు. ఇది ఇలా తరుగుతూ వస్తుంది తప్ప పెరుగుతూ వెళ్ళట్లేదు కదా స్పాన్. కనుక మనం దాన్ని ఆస్వాదించాలంతే. ఇప్పుడు ఏసీ వేస్తే చలి ఉంటుంది, వేసవకాలం వస్తే వేడి ఉంటుంది, వర్షాకాలం వస్తే వర్షం ఉంటుంది, అన్నీ ఎంజాయ్ చేయగలగాలి. అందుకే 6 రుచులు, ఇన్ని ఋతువులు, ఇవన్నీ ఉన్న కారణం అన్ని రంగులు ఉన్నది. అన్నీ ఎంజాయ్ చేయగలిగితే మనం ఆశ్చర్యపోతూనో అభినందిస్తూనో దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం.